బ్యాడ్ ఏరియా, అంటే అసలు మొత్తానికి రోడ్స్ పోయింది, గుండె అయిపోయింది. ఇది సెకండ్ బ్యాడ్, ఇది థర్డ్ బ్యాడ్. సో ఇదంతా జిగ్జాగ్ లో వస్తుంది మనకి, అంటే లైన్ గా గీసినట్టు ఆర్టిఫిషియల్ గా రాదు, అంటే న్యాచురల్ గా తన పుట్టుకతో ఎట్లా ఎట్లా వచ్చిందో అట్లా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మాట్లాడండి, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. డౌట్స్ ఏం లేవు, మొత్తం దాని మీద డిఫరెంట్ అయినాడు. స్టడీ కాదంటే దీని మీద కొన్ని కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద. నాకు ఇది ఒకటి అయింది అనుకోని అన్నిట్లలో ఓకే అవుతాను. జిల్లా కలెక్టర్ అవుతాడు అదే మరి దాని మీద ఇప్పుడు ఫోకస్ తక్కువ అయింది, దీని మీద ఫోకస్ ఎక్కువ. కలెక్టర్ అయినా చుట్టుపోతే అది ఏం చేస్తాడో ఇక మీకు తెలుసుకోవాలి, తెలుసు. సో ఏంటంటే హెయిర్ చాలా ఇంపార్టెంట్, ప్రీసియస్ అనేది ఇప్పుడు తెలుసు కదా. బట్ ఫాదర్ చెప్పేది ఏంటంటే, వాళ్ళంటూ ఉన్నాం కదా, జుట్టు ఎప్పుడైనా పెడతాము, కానీ ముందు చదువు ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నువ్వు చదువు ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అందులో సీట్ వస్తే నీ జుట్టు వస్తుంది లేదన్నట్టు ఉంటావు, నీ కాన్సన్ట్రేషన్ అంతా జనాల మీద ఉంటుంది, వాళ్ళు ఎట్లా సేవలు చేయాలి ఏంటి అని అదని. ఓకేనా? సో అది. సో నేను ఎందుకు అంటున్నానంటే, చాలా మంది నీలాంటి వాళ్ళు పేరెంట్స్ ఎంతో కష్టపడి పంపిస్తే, అంటే వాళ్ళ తాతకి మించి ఇక్కడ అప్పులు తీసి అక్కడ తీసి గోల్డ్ తాకట్టు పెట్టి అది పెట్టి మంచిగా పొజిషన్ వెళ్ళాలని ఇంటర్ నుంచి కూడా ఊర్లోకి వెళ్ళి ఎక్కడెక్కడో వెళ్ళి సిటీలో పెడుతుంటే పిల్లలు కొంచెం హెయిర్ లాస్ అవ్వగానే చదువుకోకుండా డిప్రెషన్కి వెళ్ళి అదే అని అవుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఓకేనా, ఈ ఆపరేషన్ థియేటర్ లో ఇప్పుడు ఏం చేసేది లేదు కానీ ఎంటికలు పెడతాం నో వరీ, కానీ వేరే కూడా అట్లా ఏం చేయకుండా ముందు ఏ మీద అనుకున్నా కూడా ఓకేనా, వెనకాల డోనర్ ఏరియా కనుక రూట్స్ ఉంచితే ఎప్పుడైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. ప్లస్ ఇంత బ్యాడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే ఇంత బ్యాడ్ ఇక్కడ కొంచెం హెయిర్ ఉన్నప్పుడే కనుక వచ్చుంటే ఇంత స్టేజ్ అయ్యేది కాదు. అర్థమైందా నీకు? ఇప్పటికీ కూడా మేలుకోకపోతే మీలాగా అవుతారు ఇక. అదే మరి డబ్బు ఒకటి ఇస్తే ఇట్లా అవి కూడా ఇవ్వాలి కదా, జెనెటికల్ కావడం కూడా ఇవ్వాలి మరి. ఓకేనా? సో మీకేం టెన్షన్ లేదు. ఇప్పుడు నేను గీసిన విధానంగా హెయిర్ లైన్ అని మీకు చూపిద్దామని. ఇప్పుడు జస్ట్ ఒక 3 hours నాకు టైం ఇస్తే మొత్తం నిండుగా అయిపోతుంది. 2 వారాలు మంచి జుట్టు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, తను ఎలా ఉన్నాడో అట్లనే బయటకు వస్తాడు. ఏం టెన్షన్ పడొద్దు. ఇప్పుడంతా ఇంకా మత్తు కొంచెం చిన్న ఇంజెక్షన్ ఇస్తాను, నొప్పి ఉండదు, తను హ్యాపీగా పడుకుంటాడు. మీరు హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉంటాడు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చిన్న ప్రొసీజర్, నువ్వు కూడా యాంగ్జైటీ ఫీల్ హ్యాపీగా ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఏం లేదు ఇబ్బంది. ఓకేనా? నాకు మీరు ఒకటి చేసి పెట్టడానికి స్టడీ మీద కాన్సెప్ట్ పెడతాను. నాకు ఒకటి ఏంటంటే మేడం, చాలా మనోవేదనకు గురైన. ఎందుకంటే ఇప్పుడే ఎందుకు తీరా, కొంచెం జాబ్ వచ్చినాక చూసుకుందాం, నాకు కొంచెం ఇబ్బందులు వల్ల